డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంతో పాటు విశాఖ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో అల్లూరు జిల్లా పెదపాడులో పలు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అరకు సమీపంలోని సుంకరమెట్ట వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2 రోజుల పర్యటనకు ఏఎస్ఆర్ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాకు రానున్నారు. రేపు ఉదయం అంటే ఏప్రిల్ 7వ తేదీన ఏప్రిల్ 8వ తేదీన 2 రోజుల పాటు కూడా ఏఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం ఏప్రిల్ 7వ తేదీన ఉదయం 7 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్కి ఉదయం 8:30కి చేరుకోనున్నారు. 8:30 ప్రాంతం నుండి 11 గంటల ప్రాంతం మధ్య వయా రోడ్డు మార్గంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయకి ఆయన వెళ్ళనున్నారు. ఏదైతే గత ఏడాది 2024 డిసెంబర్లో ఏఎస్ఆర్ జిల్లాలో ఆయన గిరిజన మారుమూల ప్రాంతంలో పర్యటించి ఏదైతే గిరిజన ఇప్పటి నుంచి ఇబ్బంది పడుతున్న ప్రధాన సమస్య రహదారులకు సంబంధించి గత ఏడాదిలో ఆయన శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో గిరిజన ప్రజలతో ఆయన మమకమై పలు సమస్యలు ఆయన విన్నారు పూర్తి స్థాయిలో. అప్పుడే ఆయన ఒక మాట ఇచ్చారు గిరిజనులకి, ఏదైతే ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా గిరిజన ప్రాంతంలో నా యొక్క పర్యటన ఉంటుంది. పూర్తి స్థాయిలో మీకు దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు ఏదైతే రహదారులు మంచినీటి సంబంధించి సమస్య కావచ్చు, లేదా ఉపాధి హామీ సంబంధించి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం మీకు తోడుంటుంది. పూర్తి స్థాయిలో మీకు సమస్యలు చెక్కుపడే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒప్పించి పూర్తిగా ఏదైతే గిరిజన ప్రాంతంలో రహదారి సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి గత ఏడాది డిసెంబర్లో ఆయన పర్యటనలోని గిరిజనులకి మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ మాటను అనుసరించి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా మరొకసారి ప్రత్యేకంగా ఏఎస్ఆర్ జిల్లాకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. రేపు ఉదయం 7 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి 8:30 ప్రాంతంలో విశాఖ చేరుకొని అనంతరం ఏఎస్ఆర్ జిల్లాకి ఉదయం 11 గంటలకు చేరుకోనున్నారు. అయితే ఉదయం 11 గంటల నుండి 12:30 వరకు సుమారు గంటన్నర పాటు కూడా ఆ ప్రాంతంలో ఆయన పాదయాత్ర చేపట్టున్నారు. ఏదైతే రహదారులు లేక ప్రధానంగా గిరిజనులు ఇబ్బంది పడుతున్న ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో ఆయన పాదయాత్ర చేసి ఏదైతే గిరిజనులు ఇబ్బంది పడుతున్నారో వారికి సమస్య ఏంటని చెప్పి క్షుణ్ణంగా పరిశీలన కోసం ఆయన అధికారులతో ఆయన పాదయాత్ర చేపట్టి అనంతరం 12:30 ప్రాంతంలో శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతున్నారు. అనంతరం ఆయన అక్కడ బహిరంగ సభ కూడా ఉంది. 12:30 ప్రాంతంలో ఏదైతే టింబురిగూడ మండలంలో పెదపాడు ప్రాంతంలో రహదారికి సంబంధించి ఆయన శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్తో పాటు సబ్ కలెక్టర్ స్థాయిలో అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఐటీటీడీ అధికారులు కూడా గత 2 రోజుల నుంచి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని పరిశీలించిన పరిస్థితి. మరోవైపు కూటమి నేతలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ముఖ్యంగా గిరిజన ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ముందుందని గిరిజన ప్రాంత ప్రజలకు తెలియజేసే విధంగా పవన్ కళ్యాణ్ పర్యటన ఉండడం నేపథ్యంలో గిరిజనులు కూడా ఎంతగానో సంతోషపడుతున్నారు. ప్రధానంగా ఏదైతే గిరిజనులకు రహదారి లేక డోలీ మూతతో ఎంతో మంది మరణించారు. అంటే కొండ ఎగువలో ఉన్న కొండ ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలు హాస్పిటల్ నిమిత్తం కావచ్చు, అత్యవసర చికిత్సల నిమిత్తం ఆ దిగువ ప్రాంతానికి వచ్చే మధ్యలో రహదారులు లేక ఇబ్బందులు పడుతూ డోలీ మూత ద్వారానే ఆ గిరిజనులంతా కూడా కిందకి వచ్చి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే చాలామంది ఆ అత్యవసర చికిత్స కోసం వచ్చినప్పుడు సరైన రహదారి లేని సమయంలో ఆ డోలీ మూతలోనే గిరిజన మహిళలు కావచ్చు, చిన్నబిడ్డలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎంతోమంది గిరిజనులు ఆ డోలీ మూతలోనే మరణించిన సంఘటనలు గతంలో ఎన్నో చూడడం జరిగింది. ఇప్పటికే స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళు వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరగలేదని చెప్పేసి గతంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఖచ్చితంగా గిరిపుత్రులకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుంది, ఖచ్చితంగా మేము మీకు తోడుంటామని చెప్పేసి గిరిపుత్రులతో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఆ మాట అనుసరించి మరొకసారి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఏప్రిల్ 7, 8 తేదీలో ఏఎస్ఆర్ జిల్లాకి పవన్ కళ్యాణ్ రానున్నారు. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏఎస్ఆర్ జిల్లాలో అధికారులు ఏదైతే ఆయన బహిరంగ సభ ఉందో ఆ సభ ప్రాంతాన్ని పరిశీలించారు. జెడ్ కేటగిరీలో వస్తున్న పవన్ కళ్యాణ్కి పూర్తి భద్రత సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి అంగట్లు ఎదురు కాకుండా ఎటువంటి ఇబ్బందులు రానియకుండా పూర్తి స్థాయిలో పోలీసు భద్రతా వలయం కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గిరిజన విద్యార్థులతో ఏదైతే ఆ స్కూల్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ స్కూల్ ప్రాంతంలో
విద్యార్థులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా ఏప్రిల్ 8వ తేదీన అరకు ప్రాంతము సుంకరిమెట్టలో, అరకు లోయలో సుంకరిమెట్ట ప్రాంతంలో పర్యటన చేపట్టనున్నారు. 7వ తారీఖు డుమ్మిరిగూడ మండలంలో పర్యటన అనంతరం రేపు రాత్రంతా కూడా అరకులోనే ఆయన బస చేయనున్నారు. అదేవిధంగా 8వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో అరకులోయ ప్రాంతంలోని, అరకులోయ నియోజకవర్గంలోని సుంకరమట్ట ప్రాంతానికి చేరుకొని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసి గిరిజన విద్యార్థులతో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అనంతరం ఆ సుంకరమట్ట ప్రాంతం నుండి విశాఖలోని జూ పార్క్, ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ సంబంధించి ఆయన ఆ అరకు ప్రాంతం సుంకరమట్ట నుంచి నేరుగా ఆ జూ పార్క్ ఆయన రానున్నారు. అనంతరం జూ అధికారులతో ఏప్రిల్ 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఆ జూ పార్క్ సందర్శించి జూ అధికారులతో కూడా ఆయన సమావేశం కానున్నారు. ఆయన వద్ద ఉన్న అటవీ శాఖ సంబంధించి ఆ జూ పార్కు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అదేవిధంగా వేసవి దృష్ట్యా యానిమల్స్ సంబంధించి ఎటువంటి సంరక్షణ తీసుకుంటున్నారు, వారికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి సహాయం కావాలని చెప్పేసి జూ అధికారులతో, అదేవిధంగా జూలో పనిచేస్తున్న ఆ కార్మికులతో కూడా ఆయన ఆ సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు తాజాగా సమాచారం ఉంటుంది. ఏదైనప్పుడు కూడా 2 రోజులు పర్యటన నిమిత్తం కూడా పూర్తి స్థాయిలో ఆ పోలీసులు కూడా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు, అధికారులు కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి ఆ ట్రాఫిక్ సమస్య రానికుండా, ఎటువంటి ఇబ్బందులు రానికుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీసులు కూడా నిమగ్నమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరొకసారి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంత పర్యటించడం నేపథ్యంలో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మా సమస్యలకు చెక్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ పవన్ కళ్యాణ్కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటామని చెప్పేసి ఆ గిరిజన ప్రాంత ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్ చతుర్క ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.